మేధో వైకల్యం ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కుటుంబాల కొరకు నయీ దిశ హెల్ప్ లైన్ ను సచివాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల పథకాలు, హక్కులు, ప్రయోజనాలను నయీ దిశ హెల్ప్ లైన్ ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అటువంటి నయీ దిశ హెల్ప్ లైన్ ను రూపొందించిన నయీ దిశ రీసోర్స్ సెంటర్ నిర్వాహకులకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. రాజ్యాంగంలో ఉంది, మన సంస్థలో ఇది ఉంది అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని వాడుకుంటాం. కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లంలో ఉంటారో ఆ పేరెంట్స్ కానీ ఆ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకు ఒక మార్గాలు ఇస్తారు, యువర్ రైట్స్ అనేది. సో ఇది మంచి ప్రోగ్రామ్, అందరికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ముందు ఇందులో పార్టిసిపేట్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం కోసం ముందుకొచ్చి మీ నయీ దిశ కార్యక్రమాన్ని కూడా నడిపిస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. మిగతా మార్గంలో ఉన్నటువంటి ఎబిలిటీని కూడా మనం బయటికి తీసి దాన్ని ప్రోత్సహించి వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. సో చాలా జరుగుతున్నాయి మన సమాజంలో. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వివిధ మానసిక కావచ్చు, శారీరక వైకల్యంతో ఉన్న మళ్ళీ ఎక్కడో రూపంలో వాళ్ళ సేవలు ఇంకొక రూపంలో వస్తుంటాయి. కాబట్టి మనం ఇంట్లోనే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని పెంచాలి. ఇది మనం చేసిన తప్పు కాదు, తప్పు చేయడం ద్వారా వచ్చింది కాదు, ఇది సైంటిఫికల్ గా జరిగేటువంటి కారణాలు. కాబట్టి దానికి మనం ఒక అవయవం తక్కువ ఉందని, లేకుంటే ఇంకా శారీరకంగా స్ట్రాంగ్ గా లేమని మనం ఇన్ఫీరియారిటీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనకుండే అవకాశాలను బట్టి మనం కరెక్ట్ గా పనిచేయనటువంటి వాళ్ళు నిజమైన డిజేబుల్ గా మనం ఫీల్ కావాలి. మనకు ఉండి కూడా చేయలేనప్పుడు, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి మానసిక ధైర్యాన్ని మన కుటుంబం ఇవ్వాలి. తర్వాత చదువుకునే చోట ఉండే టీచర్స్ కు అవగాహన ఉండాలి. తర్వాత సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజం ఆలోచించే తీరులో కూడా మార్పు ఉండాలి. అది ఇప్పుడు మనం దారింట పోతున్నాం, ఒకడు కావాలని వచ్చి మనల్ని వేధిస్తాడు, అది వాడి మానసిక స్థితి. నిజమైన వికలాంగుడు అంటే వాడు, అవునా కాదు? పుట్టకతో ఏదో అయింది లేదా పోతుంటే మనకే ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. నేను మొన్న ఒక అతన్ని కలిసిన, పాపం 2 కాళ్ళు పోయినాయి.